UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ కొద్దిగా సైడ్ తీసారా అన్నా అన్నీ మీకు అనౌన్స్ చేస్తున్నాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తుల నేమ్స్ డ్రాపింగ్ లో కానీ వాళ్ళలాగా ఇంపర్సనేట్ చేసి కొన్ని గల్లిబుల్ పీపుల్ని చీట్ చేస్తున్న ఫ్రాడ్స్టర్స్ ని పట్టుకోవడం జరిగింది. అది మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇటువంటి మోసాలు వేరే ప్రజలు గురి కావద్దు. ఇలా మోసాలు చేసిన వాళ్ళు తప్పకుండా పట్టుబడతారనేటువంటి ఒక భయం వాళ్ళ మనసులో వెళ్ళాలి. కాబట్టి మీకు విశదీకరిస్తున్నాం. దీని ద్వారా ప్రజలు ఎవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా మేము చేస్తున్న ఈ ప్రయత్నం. దీంట్లో ఒక 3 వెరైటీస్ ఆఫ్ ఈ ఫ్రాడ్స్టర్స్ చేశారు. ఒకటి ఏంటంటే 2 BHK డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పిస్తున్నాము, మాకు అధికారుల దగ్గర ప్రభుత్వంలో ఇంపార్టెంట్ పీపుల్ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇస్తామని చెప్పి ఇది మేము సీజ్ చేసిన ఒక ఇది 2 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాట్ అయినట్టుగా ఒక క్రియేట్ చేస్తారు ఫేక్ డాక్యుమెంట్. ఇది డబుల్ బెడ్రూమ్ అలాట్ కాలేదు, ఏం లేదు, చర్లపల్లి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ అలాట్ చేశాము అని చెప్పి ఇటువంటి డాక్యుమెంట్స్ ఈ ఎవరైతే గల్లిబుల్ పీపుల్ ఉన్నారో 98 పీపుల్ దగ్గర ఇటువంటి ఇప్పటి వరకు చేసిన డాక్యుమెంట్స్ సీజ్ చేశాం. ఇంకా చాలా మంది దగ్గర ఈ విధంగా వీళ్ళు చేశారు. ఇవి క్రియేట్ చేయడానికి స్టాంప్స్ తయారు చేశారు, ఆడియోగా యాక్ట్ చేశారు ఒక అర్షిని రెడ్డి అనే ఒక నేరస్తులు ఇందాక చూసిన వాళ్ళు. అంతేకాకుండా ఒక ముఖ్యమైనటువంటి ప్రభుత్వంలో సలహాదారుగా ఉన్నటువంటి పబ్లిక్ అఫైర్స్ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి పేరు కూడా వీళ్ళు వాడారు. ఇది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంలో, ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడంలో ఆయన పేరును వాడారు. ఇలా చాలా మంది వాళ్ళకి సంబంధం లేకున్నా కానీ ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఇటువంటి నేమ్స్ డ్రాపింగ్ వాళ్ళ నేమ్స్ ద్వారా ఫోన్ చేసినట్టు చెప్పడం మూలంగా అవి నమ్మేసి వీళ్ళు చెప్పే నిజమే అనుకొని అమాయక ప్రజలు వాళ్ళకి డబ్బులు పే చేయడం జరిగింది. ఈ పర్టికులర్ కేసులో మేము పట్టుకున్నటువంటి 6 నేరస్తులు వీళ్ళ దగ్గర 1,29,00,000 రూపాయలు టోటల్ ఫ్రాడ్ జరిగినట్టుగా మేము కనుక్కున్నాం. వీళ్ళ దగ్గర వీళ్ళు ఇవన్నీ చేసిన డబ్బులన్నింటినీ కూడా ఈ ఎవరైతే సురేందర్ రెడ్డి అనే అతను ఏవని ఉన్నాడో అతను అన్నిటినీ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టాడు. డబ్బులన్నింటినీ ఈ క్రికెట్ బెట్టింగ్ లో పెట్టినవి ICICI బ్యాంక్ ద్వారా ఈ పే చేసిన అకౌంట్ ద్వారా పే చేసినవే 1 crore రూపీస్ ఉన్నాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ చీటింగ్ పీపుల్ 2023 నవంబర్లో స్టార్ట్ అయింది. అంటే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పి అప్పుడు ఎలక్షన్స్ రావడం, ఆ టైంలో అందరిని కలెక్ట్ చేసిన తర్వాత వేం నరేందర్ రెడ్డి గారి లాగా ఫోన్ చేసి నేను మాట్లాడుతున్నాను ఈ పని చేయండి అని చెప్పడం మొదలుపెట్టారు. అది ఇలా ఎవరు కూడా అలా ఫోన్ రావు, ఎవరు అట్లా ఫోన్ చేసినప్పుడు నమ్మొద్దు, ఇటువంటి ప్రాసెస్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశం ఈ కేసు వల్ల మీకు చెప్తున్నాం. అలానే రోజ్ అని మరియా రోజ్ అని ఒక లేడీ ఉంది, ఆవిడకి డబ్బులన్నీ ఆవిడ అకౌంట్ లో ఇవ్వడము, కొన్ని డైరెక్ట్ క్యాష్ పే చేయడం, కొంచెం చెక్ కూడా ఇవ్వడం, వాళ్ళకి నమ్మకం కలగడానికి కోసం చెక్ ఇవ్వడం. ఈ రోజ్ అనే అమ్మాయి దగ్గర, లేడీ దగ్గర 2 years లేడీ, ఆవిడ దగ్గర ఈ మనీ అందులో డిపాజిట్ చేయడం జరిగింది. అలానే ఇంకొక నేరస్తుడు అంజయ్య, ఇందాక మీకు చెప్పాను, ఈ MSc కెమిస్ట్రీ చేశాడు, ఆయన ద్వారా కూడా ఇటువంటి ఫ్రాడ్స్టర్స్ ఉండి వేరే గల్లిబుల్ పీపుల్ని, అమాయక ప్రజల్ని అట్రాక్ట్ చేస్తూ ఈ విధంగా మోసం చేయడం జరిగింది. అలానే వెంకటేష్ని, దాని తర్వాత గోపాల్ నాయక్, వీళ్ళు కూడా ఎంటైర్ యాక్టివిటీలో సపోర్ట్ చేస్తారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే హర్షిని రెడ్డి, ఈవిడ ఫోన్లో ఆర్డీఓగా మాట్లాడుతుంది అనమాట. నేను ఇట్లా కీసరాడ మీకు అలాట్ చేస్తాను, లేకుంటే ఇక్కడ చర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్స్ ని అలాట్ చేస్తానని చెప్పడం జరుగుతుంది. ఒక డిలే అయితే కూడా కొన్ని ఎలక్షన్ ఉన్నాయి, కొంచెం కోడ్ ఉంది, తర్వాత చేస్తానని కూడా చెప్పడం చేస్తారు. సో ఈ విధంగా వీళ్ళు మొత్తం 107 మందిని చీట్ చేయడము. 3 kind of frauds which have been told you. One is that డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అలాట్ చేస్తామని చెప్పేసి
98 మంది దగ్గర ఇంకా 20 మంది మాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఉంది. ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ కూడా మేము కలెక్ట్ చేస్తున్నాం. దానికోసం ఏంటంటే ఈ సర్టిఫికేట్ తయారు చేయడం, స్టాంప్ తయారు చేయడం. ఆ స్టాంప్ ఎవరు చేశారు, ఆ సర్టిఫికేట్స్ ఎవరు చేస్తారు కూడా మన ఈసీఎల్ దగ్గర ఉన్నాయి. ఆ 2 షాప్స్ కూడా మేము 2 మోర్ అక్యూజ్ పికప్ చేస్తాం. అలానే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలని చెప్పేసి ఇద్దరికి చెప్పడము, ఈ ట్రాన్స్ఫర్ యాక్టివిటీలో ట్రాన్స్ఫర్స్ చేస్తామని చెప్పి కూడా ఈ సోషల్ వెల్ఫేర్ గురుకుల స్కూల్స్ లో ప్రిన్సిపల్స్ కి ఉద్యోగాలు ట్రాన్స్ఫర్ మారుస్తామని చెప్పి ఇటువంటి కోరుకున్న ప్లేస్ లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇస్తామని చెప్పడం, వాళ్ళని మోసం చేయడం, ఆ దానికోసం ఉన్నతమైనటువంటి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు వాడుకోవడం, అలా చీట్ చేయడం జరుగుతుంది. ఇటువంటిదన్నీ నమ్మద్దు. ఇటువంటి ఏమైనా వస్తే మేము మీకు యాక్సెస్ ఉన్న పోలీస్ అధికారికి ఇన్ఫార్మ్ చేయండి. లేదు అంటే నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పండి, ఇట్లా నాకు ఈ పలానా పేరు నుంచి ఫోన్ వచ్చింది, ఈ పలానా నంబర్ నుంచి వచ్చింది అని చెప్పండి. మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం, చేసి ఇటువంటి వాళ్ళని పట్టుకుంటాం. ఎందుకంటే ఫేర్ మెథడ్స్ లో సిస్టమ్ రన్ అవ్వాలనే ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఒకరిద్దరు ఇలా ఒక గ్యాంగ్ గా ఫామ్ అయిపోయి మిస్చీఫ్ చేస్తూ ఉండి ఫ్రాడ్స్టర్స్ గా క్రియేట్ అవ్వడం మూలంగా చాలా మంది ప్రజలు అమాయకులు మోసపోతున్నారు. కాబట్టి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాం. ప్రెస్ నోట్ లో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఇట్. నౌ వీ హావ్ రిజిస్టర్డ్ 3 కేసెస్ అగైన్స్ దెమ్. ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ పైన ఇస్తామని చెప్పిన తర్వాత ఈ ఫ్రాడ్ చేసిన డిఫరెంట్ లొకేషన్ ఉన్నాయి కాబట్టి కంప్లైంట్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసాం. ఇంకా మోర్ కేసెస్ కూడా మేము చేస్తాం. హస్బెండ్ పని ఏమి లేకుండా ఉండడం మూలంగా డ్రైవర్ గా చేశాడు. ఆయన ఏం లేకుండా ఉండడం, ఆర్థికంగా ఆమెకు స్తోమత లేదు ఫ్యామిలీ రన్ కావడానికి. అందుకోసం ఇతను ఇలా చేస్తే నీకు డబ్బులు ఇస్తామని చెప్పి ప్రతి యాక్టివిటీలో ఆమె కొంచెం డబ్బులు ఇవ్వడం, 20,000 30,000 ఇవ్వడం మూలంగా ఆమె మనీ కోసం ఇతని సురేందర్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం వెళ్ళింది. అంజయ్ అనే అతను కూడా ఇతను వీళ్ళకు ఈ డిఫరెంట్ జాబ్స్ లో చేసే టైంలో అతని పరిచయం ఏర్పడింది. ఇట్లా డిఫరెంట్ పీపుల్ నుంచి వాళ్ళకు ఇంటరాక్షన్ ఉన్నాయి. అటువంటిది ఏమీ లేదు. అంటే ఏదో ఒక ముఖ్యమైన వ్యక్తికి పేరు చెప్పాలనే ఉద్దేశంతో చెప్పారు. ఇట్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. బట్ ఇంతవరకు కూడా వాళ్ళకి సంబంధం కానీ, ఆయన దగ్గర పని చేయడం ఇంతకుముందు కానీ, ఆయనతో ఇంటరాక్షన్ లో ఈ నేరస్తులు ఎవరు లేరు. మేము మాట్లాడాము. మేము ఈ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో మాకు ఈ డీటెయిల్స్ మేము మాట్లాడాము. దాన్ని మేము విల్ మేక్ పార్ట్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఇది మాకు ఇవన్నీ యాక్టివిటీ జరుగుతూ ఉంటే ఇలా మోసం జరుగుతా మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉండడం మూలంగా మా దగ్గర కొందరు చెప్పారు మాకు వచ్చి, సార్ ఇట్లా మాకు ఇలానే ఒకరిద్దరు చెప్పడం మూలంగా ఇదంతా బయటకు వచ్చింది. అందుకోసమే మీకు అనుమానం ఏమైనా వస్తే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.